హలో, హాయ్, నమస్తే, అస్సలం అలైకుం. నేనిలా ఉన్నాను. మరి మీరెలా ఉన్నారు? ఈ సృష్టిలో అత్యంత అద్భుతమైన సృజన మనిషి. అందరికీ ఒకే రకమైన రక్తం, ఒకే రకమైన ప్రాణం, ఒకే రకమైన మనసు. కానీ ఒకే గర్భాన పుట్టిన అన్నదమ్ములను పరాయి వాళ్ళుగా మార్చేది ఏంటి? ప్రాణానికి ప్రాణమిచ్చే స్నేహితులను శత్రువులుగా మార్చేది ఏంటి? నిన్నటి వరకు కలిసి ఉన్న కుటుంబాలను ఈరోజు కోర్టు మెట్లు ఎక్కించేది ఎవరు? కులమా, మతమా, ప్రాంతమా, లేక రాజకీయాలా? కాదు. వీటన్నింటికంటే ప్రమాదకరమైనవి మనకు అత్యంత దగ్గరగా ఉంటూ మనల్ని శాసించే రెండు అక్షరాల శక్తులు. ఒకటి మన నోటి నుంచి వచ్చే మాట, రెండు మన జేబులో ఉండే మనీ. అవును, మీరు విన్నది నిజం. మనిషి నుండి మనిషిని వేరు చేసేది, దూరం చేసేది ఈ మాట, మనీ మాత్రమే. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అంటారు మన పెద్దలు. కానీ అదే నోటి నుండి వచ్చే ఒక కఠినమైన మాట దశాబ్దాల బంధాన్ని ఒక్క క్షణంలో బుడిత చేసేస్తుంది. మనం సంపాదించే డబ్బు మనకు సుఖాన్ని ఇస్తుందో లేదో తెలియదు, కానీ అహంకారాన్ని మాత్రం ఖచ్చితంగా ఇస్తుంది. ఆ అహంకారం మన కళ్ళకు బంధుత్వాన్ని కనిపించకుండా చేస్తుంది. డబ్బులు లేనప్పుడు మాట పడలేక మనుషులు దూరమవుతారు. అదే డబ్బులు ఎక్కువైనప్పుడు మాట అదుపు తప్పి మనుషులను దూరం చేసుకుంటారు. ఇదొక విచిత్రమైన విషవలయం. ఈరోజు ఈ వీడియోలో అసలు ఈ మాట, మనీ అనేవి మన నిత్య జీవితాన్ని, మన బంధాలను ఎలా ముక్కలు చేస్తున్నాయో, సమాజంలో జరుగుతున్న చేదు నిజాలను కళ్ళకు కట్టినట్లు చాలా లోతుగా విశ్లేషించుకుందాం. మాట మనసులను విరిచే ఆయుధం. మాట మనిషికి దేవుడిచ్చిన అత్యంత అద్భుతమైన వరం. జంతువుల నుంచి మనిషిని వేరు చేసి ఒక సంఘాన్ని, ఒక సంస్కృతిని నిర్మించుకోవడానికి కారణం ఈ మాటే. ఒక మంచి మాట ఎదుటివారి బాధను పోగొడుతుంది. ఆత్మహత్య చేసుకోవాలనే వాడికి ఆశను ఇస్తుంది. విడిపోయిన మనసులను కలుపుతుంది. కానీ అదే మాట ఒక ఆయుధంగా మారితే? పెద్దలు ఒక సామెత చెప్తారు, కత్తిగాయం మానొచ్చేమో కానీ మాటగాయం మానదు అని. ఈ రోజుల్లో మనుషుల మధ్య దూరాన్ని పెంచుతున్న మొదటి గోడ మన నోటి నుంచి వచ్చే మాటే. మనం అనుకుంటాం బంధాలు విడిపోవడానికి పెద్ద పెద్ద కారణాలుంటాయని. కానీ నిజానికి చాలా బంధాలు కేవలం ఒక్కటంటే ఒక తప్పుడు మాట వల్ల, ఒకే ఒక క్షణం అదుపు తప్పిన నోటి వల్ల ముక్కలైపోతున్నాయి. మనిషికి కొద్దిగా హోదా లేదా డబ్బు రాగానే మొదట మారేది అతని నడక కాదు, అతని నోటి నుంచి వచ్చే మాట. నేను చెప్పిందే నడవాలి, నువ్వెంత, నీ బతికెంత అనే అహంకారం మాటల్లో కనిపిస్తుంది. ఎప్పుడైతే ఒక బంధంలో గౌరవం తగ్గి అహంకారంతో కూడిన మాటలు మొదలవుతాయో అక్కడ ప్రేమ చచ్చిపోతుంది. సొంత భార్యాభర్తలైనా, ప్రాణ స్నేహితులైనా సరే ఎదుటివారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా మాట్లాడితే ఆ బంధం అక్కడితో ముగిసిపోతుంది. కొన్నిసార్లు మనసులో చెడు ఉద్దేశం లేకపోయినా చెప్పే విధానం సరిగ్గా లేకపోవడం వల్ల బంధాలు విడిపోతాయి. ఎలా అన్నావు అనేది ముఖ్యం కాదు, ఏమన్నావు అనేది కూడా ముఖ్యమే అని అంటారు కొందరు. కానీ నిజానికి మనం ఏం చెప్తున్నాం అనే దానికంటే ఎలా చెప్తున్నాం అనేది కూడా ముఖ్యం. కఠినమైన స్వరం, వెటకారం, అవహేళన అవతల వ్యక్తి మనసులో బలమైన ముద్ర వేస్తాయి. నేను ఆ ఉద్దేశంతో అనలేదు అని మనం తర్వాత సర్ది చెప్పుకోవచ్చు, కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. పిలువిడిచిన బాణం, నోరు విడిచిన మాట ఎప్పటికీ వెనక్కి తీసుకోలేము. మనుషులను వేరు చేయడంలో మూడో వ్యక్తి మాట చాలా ప్రమాదకరమైన పాత్ర పోషిస్తుంది. ఇద్దరు వ్యక్తుల మధ్య ఎంతటి నమ్మకం ఉన్నా ఎవరో వచ్చి చెప్పిన అబద్ధాలను, చాడీలను నిజమని నమ్మి సొంత మనుషులను అనుమానించడం మొదలు పెడతారు. సొంతంగా ఆలోచించకుండా, కల్లారా చూసింది కాకుండా చెవిన పడిన మాటలను నమ్మడం వల్ల ఈరోజు ఎన్నో కుటుంబాలు రోడ్డున పడ్డాయి. రామాయణంలో కైకేయి చెడు మనసున్నది కాదు, కానీ మందర చెప్పిన చెడు మాటలు విని ఆమె మనసు మారిపోయింది. ఫలితంగా ఒక గొప్ప కుటుంబం విడిపోయింది. పురాణాల కాలం నుండి నేటి ఆధునిక కాలం వరకు ఇతరుల మాటలు విని సొంత బంధాలను దూరం చేసుకునే మనుషులు ప్రతి ఇంట్లోనూ కనిపిస్తూనే ఉంటారు. ఒక్కసారి ఆలోచించండి, ఒకప్పుడు రోజుకు 100 సార్లు మాట్లాడుకున్న వాళ్ళు ఈరోజు ఒకరి ముఖం ఒకరు చూసుకోకుండా ఉండడానికి కారణం ఏంటి? ఏదో ఒక సందర్భంలో నోరు జారిన మాటే కదా. కోపం అనేది ఒక్క 5 నిమిషాలు ఉండొచ్చు, కానీ ఆ కోపంలో అన్న మాటలు జీవితాంతం గుచ్చుకుంటూనే ఉంటాయి. మాటలతో మనుషులను సంపాదించుకోవడం ఒక ఎత్తైతే, మాట్లాడకుండా మౌనంగా ఉండి బంధాలను కాపాడుకోవడం మరొక ఎత్తు. కానీ ఈ రోజుల్లో ఆ సహనం ఎవరికీ లేదు. అందరికీ పంతాలు, పట్టింపులే ఎక్కువయ్యాయి. అందుకే మాట అనేది మనుషులను కలిపే అమృతం కావాలా, లేక మనుషులను వేరు చేసే విషం కావాలా అనేది మన చేతుల్లోనే ఉంది. అయితే కేవలం మాటలు మాత్రమే మనుషులను వేరు చేస్తున్నాయా? లేదు.
మాట కంటే పవర్ఫుల్ అయినది, మనిషి ఆలోచనలను, ప్రవర్తనను పూర్తిగా మార్చేసేది మరొకటి ఉంది. అదే మనీ. డబ్బు చేతిలోకి వస్తే మనిషి మాట ఎలా మారుతుంది? అసలు ఈ డబ్బు మనుషుల మధ్య ఎలాంటి గోడలు కడుతుంది? దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. డబ్బు, మనీ, పైసా ఈ ప్రపంచాన్ని శాసిస్తున్న రెండక్షరాల మాయాజాలం. ఒకప్పుడు మనిషి బతకడానికి డబ్బు ఒక అవసరంగా ఉండేది. కానీ ఈరోజు మనిషి జీవితానికి డబ్బే పరమార్థం అయిపోయింది. డబ్బు ఉంటేనే లోకం గౌరవిస్తుంది, డబ్బు లేకపోతే కన్నవాళ్లే నమ్మరు అనే స్థాయికి సమాజం వచ్చేసింది. మాట మనసులను విరుస్తుందని చెప్పుకున్నాం, కానీ ఈ మనీ ఉందే, ఇది మనసులను విరచడమే కాదు, అసలు మనుషుల మధ్య బంధాలనే లేకుండా చేస్తుంది. రక్త సంబంధాలను పరాయి వాళ్ళుగా మారుస్తుంది. అసలు ఈ డబ్బు మనుషులను ఎలా వేరు చేస్తుంది? మన చుట్టూ ప్రతిరోజు జరుగుతున్న కొన్ని నిజాలను ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకే కడుపున పుట్టి ఒకే పళ్ళెంలో తిని ఒకరినొకరు ప్రాణంగా చూసుకున్న అన్నదమ్ములు పెరిగి పెద్దవాళ్ళయ్యాక కేవలం ఒక గజం భూమి కోసమో లేదా అత్తేసరు ఆస్తి కోసమో కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. ఒకరి ముఖం ఒకరు చూసుకోవడానికి కూడా ఇష్టపడనంతగా శత్రువులైపోతున్నారు. ఇక్కడ విడిపోతున్నది కేవలం ఆస్తులు కాదు, అమూల్యమైన రక్త సంబంధాలు. ఎప్పుడైతే అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య మనీ అనే గొడ వస్తుందో అక్కడ చిన్ననాటి జ్ఞాపకాలన్నీ కరిగిపోతాయి. కేవలం స్వార్థం మాత్రమే మిగులుతుంది. సమాజంలో మనం తరచూ చూసే అత్యంత దారుణమైన విషయం ఇది. ఒకే కుటుంబంలో ఉన్న అన్నదమ్ముడు బాగా ధనవంతుడై ఇంకొకడు పేదవాడిగా ఉంటే అక్కడే బంధాలు వేరైపోతాయి. ధనవంతుడైన అన్న ఇంట్లో జరిగే శుభకార్యానికి పేదవాడైన తమ్ముడిని పిలిచినా అక్కడ అతనికి ఇచ్చే మర్యాద వేరుగా ఉంటుంది. బంధువులైనా సరే మన బ్యాంక్ బ్యాలెన్స్ చూసి, మనం వేసుకునే బట్టలను చూసి, మనం తిరిగే కార్లను చూసి గౌరవం ఇవ్వడం మొదలుపెట్టారు. డబ్బున్న బంధువులు చెప్తే అబద్ధమైన వేదవాక్యంలా వింటారు. అదే డబ్బు లేనివాడు నిజం చెప్పినా దానికి విలువ ఉండదు. ఈ స్టేటస్ భేదం మనుషుల మధ్య అపారమైన ఈర్ష్యను, దూరాన్ని పెంచుతుంది. డబ్బు వెనక పరిగెత్తే ఈ పరుగు పందెంలో మనుషులు ఎంతగా దిగజారిపోతున్నారంటే తనను కని పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను కూడా ఒక భారంగా భావిస్తున్నారు. ఆస్తి ఉన్నంత వరకు అమ్మా నాన్నలను నెత్తిన పట్టుకొని చూసుకునే కొడుకులు ఆస్తి రాయించుకున్న మరుసటి క్షణమే వారిని వృద్ధాశ్రమాల పాలు చేస్తున్నారు. లేదా ఇద్దరు ముగ్గురు కొడుకులుంటే అమ్మ ఒకరింట్లో 3 నెలలు, నాన్న ఇంకొకరి ఇంట్లో 3 నెలలు ఉండాలనే పంపకాల ఒప్పందాలు చేసుకుంటున్నారు. ఇదంతా దేనివల్ల? కేవలం మనీ తెచ్చిన స్వార్థం వల్లే కదా. ఈ రోజుల్లో స్నేహమైన, ప్రేమైన కమర్షియల్ అయిపోయాయి. ఒక వ్యక్తితో స్నేహం చేస్తే నాకేం లాభం వస్తుంది? అతని వల్ల నా బిజినెస్ ఎదుగుతుందా? నాకేమైనా సహాయం అందుతుందా అని ఆలోచించి స్నేహం చేసే కాలం ఇది. నిస్వార్థమైన స్నేహాలు మృగ్యమైపోతున్నాయి. ప్రేమ విషయానికి వస్తే అబ్బాయి క్యారెక్టర్ కంటే అతని శాలరీ ప్యాకేజ్ ఎంత, అమెరికాలో సెటిల్ అయ్యాడా లేదా అనే విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు. అంటే మనిషి కంటే అతని దగ్గర ఉన్న మనీకే ఎక్కువ విలువ ఇస్తున్నారు. అందుకే అంటారు, డబ్బుతో నువ్వు మంచాన్ని కొనగలవు కానీ నిద్రను కాదు అని, మనుషులను కొనగలవు కానీ వారి మనసులను, ప్రేమాభిమానాలను కాదు అని. కానీ దురదృష్టవశాత్తు ఈ సత్యాన్ని మనిషి ఎప్పుడు తెలుసుకుంటాడో తెలుసా? చేతి నిండా డబ్బులు ఉండి చుట్టూ ఎవరూ లేక ఒంటరిగా మిగిలిపోయినప్పుడు మాత్రమే. మాటలు మనసుల మధ్య దూరాన్ని పెంచితే మనీ బంధాల మధ్య గోడలను కడుతుంది. మరి ఈ రెండూ కలిస్తే ఎలాంటి వినాశనం జరుగుతుంది? డబ్బు ఉన్నప్పుడు మనిషి నోటి నుంచి ఎలాంటి మాటలు వస్తాయి? డబ్బు లేనప్పుడు ఎలాంటి అవమానాలు ఎదురవుతాయి? ఈ మాట, మనీ అనే విషవలయం నుండి మనం ఎలా బయటపడాలి? మన బంధాలను ఎలా కాపాడుకోవాలి? దీని గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం. మనుషుల దగ్గర డబ్బు లేనప్పుడు సమాజం వారిని చులకనగా చూస్తుంది. ఆ సమయంలో సొంత మనుషుల నుంచే ఎన్నో కఠినమైన మాటలు, అవమానాలు ఎదురవుతాయి. ఆ మాటల గాయం తట్టుకోలేక ఎలాగైనా డబ్బు సంపాదించి నా విలువ ఏంటో నిరూపించుకోవాలి అని మనిషి పగలు రాత్రి కష్టపడతాడు. కట్ చేస్తే కష్టపడి డబ్బు సంపాదించిన తర్వాత అదే మనిషి చేతిలోకి మనీ రాగానే అతనిలో కూడా తెలియకుండానే అహంకారం ప్రవేశిస్తుంది. అప్పటి వరకు ఎన్నో అవమానాలు భరించిన ఆ నోరు ఇప్పుడు ఎదుటివారిని అవమానించడం మొదలు పెడుతుంది. అతని మాట కఠినంగా మారుతుంది. అంటే డబ్బు లేనప్పుడు మాట పడలేక దూరమైన మనిషి డబ్బు వచ్చాక తన మాటతో అందరినీ దూరం చేసుకుంటాడు. ఎంతటి విచిత్రమైన పరిస్థితి కదా. డబ్బు పెరిగే కొద్దీ నోటి అదుపు తప్పుతుంది. నోటి అదుపు తప్పే కొద్దీ బంధాలు ఒక్కొక్కటిగా దూరం అవుతాయి. చివరికి ఏమవుతుంది? బ్యాంక్ అకౌంట్ నిండుగా ఉంటుంది కానీ పలకరించే మనుషులుండరు. కోట్ల విలువైన బంగ్లా ఉంటుంది కానీ అందులో నవ్వులు పంచుకునే కుటుంబం ఉండదు. 5 స్టార్ హోటల్లో భోజనం ఉంటుంది కానీ ముద్ద కలిపి పెట్టే అమ్మ ఉండదు. భుజం తట్టే నాన్న ఉండడు. తోడుండే స్నేహితుడు అసలే ఉండడు. ఇదా మనం కోరుకున్న జీవితం?
డబ్బు కోసం పరిగెత్తి మాటలతో అందరినీ ముక్కలు చేసి చివరికి ఒంటరిగా మిగిలిపోవడమేనా విజయమంటే? మరి ఈ సమస్యకు పరిష్కారం లేదా అంటే ఖచ్చితంగా ఉంది. మనల్ని మనం కాపాడుకోవడానికి, మన బంధాలను నిలబెట్టుకోవడానికి పరిష్కారం ఉంది. డబ్బును జోబులోనే ఉంచండి, నెత్తిన పెట్టుకోకండి. డబ్బు జీవితాన్ని గడపడానికి ఒక సాధనం మాత్రమే, అదే జీవితం కాదు. డబ్బుతో వస్తువులను కొనండి, కానీ మనుషుల విలువను డబ్బుతో కొలవకండి. బంధాల కంటే ఏ డబ్బు ఎక్కువ కాదు అని గుర్తించండి. మాట్లాడే ముందు ఒక్క క్షణం ఆగండి. కోపం వచ్చినప్పుడు లేదా అహంకారం తలకెక్కినప్పుడు నోటి నుంచి వచ్చే మాటలను నియంత్రించుకోండి. ఈ మాట అన్న తర్వాత నా బంధం నిలుస్తుందా, ఊడుతుందా అని ఒక సెకను ఆలోచించండి. నోటిని అదుపులో ఉంచుకుంటే సగం సమస్యలు అక్కడికక్కడే సర్దుకుపోతాయి. మనిషికి ప్రాధాన్యత ఇవ్వండి. మీ చుట్టూ ఉన్న వాళ్ళు మీ దగ్గరున్న డబ్బును చూసి రాలేదు, మీతో ఉన్న అనుబంధం వల్ల వచ్చారు. ఒకవేళ ఎవరైనా డబ్బు చూసి వస్తే వారు మీ మనుషులు కారు. ఉన్న బంధాలను గౌరవించండి. లేని డబ్బు కోసం ఉన్న బంధాలను దూరం చేసుకోకండి. ఈ భూమి మీదకు మనం ఒంటరిగానే వచ్చాం, ఒంటరిగానే వెళ్ళిపోతాం. మనం వెళ్ళిపోయేటప్పుడు మనతో పాటు ఈ మనీ రాదు. మన వెనకాల వచ్చేది మనం బతికి ఉన్నప్పుడు ఎదుటి వారితో మాట్లాడిన మంచి మాటలు, మనం సంపాదించుకున్న మనుషుల ప్రేమాభిమానాలు మాత్రమే. నోటిని అదుపులో ఉంచుకుందాం. డబ్బును మనసుకు తాకకుండా చూసుకుందాం. మనిషిని మనిషిగా ప్రేమిద్దాం. నేనిలా సంతోషంగా ఉన్నాను. మీరు కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.